హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక ఐరన్ బాక్స్లో వచ్చే కంప్లైంట్ల గురించి. పవర్ అయితే వస్తుంది బాక్స్లోకి, మీరు ఇక్కడ చూడొచ్చు, కనిపిస్తుంది కదా. ఓకే, థర్మోస్టాట్ కూడా కంట్రోల్ అయితే అవుతుంది, కానీ ఇది హీట్ అనేది రావట్లేదు అనమాట. ఈ హీటింగ్ ఎలిమెంట్ అనేది హీట్ అవ్వట్లా. మనం ఓపెన్ చేసి కంప్లైంట్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఓపెన్ అయింది కదా. అలాగే ఇక్కడ వైర్లు అనేవి కనిపిస్తున్నాయి. సప్లైలో పెట్టుకుని ఇక్కడికి పవర్ అనేది వస్తుందా రావట్లేదు చెక్ చేసుకోవాలి. ఓకే, పవర్ వస్తుంది కాబట్టి ఈ మెయిన్ స్కాడ్ ప్రాబ్లం అయితే కాదు. ఒకవేళ ఇక్కడికి పవర్ రావట్లేదు, ఇక్కడ ఇండికేటర్ కూడా వెలగట్లేదు అనుకున్న టైంలో ఈ మెయిన్ స్కాడ్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఒకటి మెయిన్ స్కాడ్ అనేది బాగా నలిగిపోతూ ఉంటుంది అంటే స్క్రూ డ్రైవర్ కానీ టెస్టర్ కానీ మనం పైకి లేపితే లెగుస్తుంది అనమాట. ఈ కవర్ కూడా వచ్చిద్ది అనమాట. అంటే దీనికి కూడా లాక్లు అనేవి ఉంటాయి. కొంచెం మీరు ఇక్కడ చూడవచ్చు, మనం ప్రెస్ చేసి లాగితే వచ్చిద్ది అనమాట. ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ స్కాడ్ నుండి ఉన్న వైర్లు కనెక్ట్ చేయడానికి అన్నీ ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి మనకి. ఓకే, ఇది ఒకటి స్క్రూ ఇక్కడ చూడొచ్చు, ఎర్త్ నుండి కనెక్ట్ అయింది అనమాట బాడీకి. అలాగే ఇది ఫేస్ సప్లై, అలాగే ఇది న్యూట్రల్ సప్లై. తీసేద్దాం. న్యూట్రల్ వైర్ అనేది ఓపెన్ చేసేస్తాం. ఓకే, మెయిన్ స్కాడ్ నుండి ఇక్కడ లూపింగ్ అనేది ఉంటుంది అనమాట వీటికి. ఓకే, ఓపెన్ చేసాం కదా. ఇప్పుడు మనం ఇది వేడంగా వచ్చేసిద్ది అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడవచ్చు, డైరెక్ట్గా మనం ఫిలమెంట్ దగ్గర కనెక్ట్ చేస్తుంటే సప్లై వెళ్తున్న కంటిన్యూటీ అనేది లేదనమాట. ఇక్కడ లైట్ వెలిగిద్ది కంటిన్యూటీ ఉంటే. ఒకవేళ లేదా మనం డైరెక్ట్గా పవర్ ఇచ్చినా మనకి హీట్ అవ్వాలన్నమాట. డైరెక్ట్గా పవర్ ఇచ్చామనుకోండి, జాగ్రత్తగా హీట్ అవ్వాలి. హీట్ అవ్వకపోతే అది పోయినట్టే. ఓకే, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ అనేది మారుస్తున్నాం. ఓకే, మార్చిన తర్వాత కూడా ఒకసారి చూద్దాం. అలాగే మార్చేటప్పుడు మనం ఈ స్క్రూలు అనేవి ఉన్నాయి కదా, ఇవి ఓపెన్ చేసి ఫిలమెంట్ బయటికి తీయాలి మనం. ఓకే, కొత్తది కూడా తీసుకొస్తాను. శాంపిల్కి పట్టుకెళ్ళాలన్నమాట. పట్టుకెళ్ళాలి. వీటిలో చాలా అంటే మోడల్స్ ఉంటాయి, సైజులు. ఈ హీటింగ్ ఎలిమెంట్ అనేది ఇంతకుముందు మార్చారు. అంటే హీటింగ్ కూడా కొంచెం తేడాగా వేసారన్నమాట. ఇటువైపున కొంచెం ఎక్కువ బయటకు వచ్చింది కదా ఇది, అందు గురించి నాకు డౌట్ అనమాట. అలాగే ఎట్లా ఉండదు హోల్డింగ్ అనేది, కంపెనీ హోల్డింగ్ అనేది వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం మనం దీన్ని వేసే ప్రాసెస్లోనే పోవచ్చు అజాగ్రత్తగా వేస్తే ఒకవేళ. ఓకే, మనం ఈ ఖాళీల్లో అంటే స్క్రూ డ్రైవర్ పెట్టి లేపాలన్నమాట. ఇది తేలిగ్గానే వస్తుంది, ఒకటి కొంచెం ఇబ్బంది పెట్టిద్ది అనమాట. ఓకే, వచ్చేసింది కదా. ఇదనమాట హీటింగ్ ఎలిమెంట్ అనమాట. ఓకే, ఒకవైపున యూ షేప్లో ఉంటుంది, పైన బత్తిలాగా ఉంటుంది అనమాట ఇది. ఇప్పుడు మనం దీని పక్కన పెట్టి కొంచెం ఇది క్లీన్ చేసుకుని కొత్త ఎలిమెంట్ అంటే తీసుకొస్తాను. ఇది మోడల్స్ అలాగే ఫిలిప్స్, బజాజ్, ఉషా ఇవన్నీ దొరుకుతాయి అనమాట. రకరకాల మోడల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం పాతది కూడా సేమ్, కాకపోతే పాతది నలిగిపోయినట్టు అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం జాగ్రత్తగా ఇందులోకి ఎక్కించాల్సి ఉంటుంది. బాడీకి గట్టిగా కనెక్ట్ అయ్యేటట్టు మనం కనెక్ట్ చేయాలి. కంపెనీ హోల్డింగ్ అనేది మనం ఇవ్వలేం కదా, ఎలా అయినా సాధ్యమైనంత వరకు. ఓకే, ఇది థర్మోస్టాట్ దగ్గర కొంచెం పెట్టేస్తుంది. ఓకే, 2 స్క్రూలు ఓపెన్ చేస్తే కొంచెం ఖాళీ వచ్చింది అనమాట. ఇప్పుడు మనం సెట్ చేద్దాం. ఇందులో మీరు ఇక్కడ గమనించవచ్చు, చాలా వరకు అందులో కూర్చుంది కదా. ఇప్పుడు మనం ఒక చెక్క తీసుకుందాం. సుత్తి పెట్టి కొంచెం కిందకి కొట్టాలన్నమాట. మనం సుత్తి డైరెక్ట్గా వాడకూడదు, చెక్క లాంటిది మధ్యలో ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. ఓకే, లైట్గా కిందకి ప్రెస్సింగ్ అనేది చేస్తున్నాను.
ఇబ్బందిగా ఉంది టేబుల్ మీద, నేను ఇది కింద పెడతాను, కింద పెట్టి కొడతాను, కొట్టిన తర్వాత చూపిస్తా. ఓకే, జాగ్రత్తగా కొట్టుకుంటే సరిపోయిద్ది. డ్యామేజ్ అయినట్టు అనిపించిద్ది కానీ, అంటే కొంచెం వంగినట్టు అట్లా అనిపించిద్ది కానీ ఏమీ అవ్వదు. అలాగే మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. మనం దీన్ని కొట్టే ప్రాసెస్లో ఒకవేళ ఆటోమేటిక్గా ఒకవేళ పోయే అవకాశం ఉంటుంది హెల్మెట్, మనం అది చూసుకోవాలన్నమాట. ఓకే, చూద్దాం. ఇప్పుడు మనం సిరీస్లో పెట్టి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కంటిన్యూటీ అయితే వస్తుంది ఫిలమెంట్కి. అలాగే బాడీకి కూడా పెట్టి చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం దాన్ని కొంచెం ఒత్తిడి చేసాం కదా, అలాంటప్పుడు బాడీకి కూడా వచ్చేసిద్ది అన్నమాట. బాడీకి వచ్చినా ఇది ఫిలమెంట్ మనం వేసిన ఉపయోగం లేదు, ఇక తీసేసి మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ అనేది తెచ్చుకుని మార్చుకోవాలి. ఇక్కడ 1000 వాట్ అనేది కనిపిస్తుంది కదా, ఇలా యూ షేప్లో ఉన్నది. దీనికి మనం డైరెక్ట్గా పవర్ సప్లై అనేది ఇచ్చామనుకోండి, ఈ రెండిట్లకి ఇది కంటిన్యూగా హీట్ అవుతూనే ఉంటుంది అనమాట. అలా హీట్ అవుతూనే ఉంటే ఎన్నో రోజులు ఉండదు కదా, మనకి కంట్రోల్గా హీట్ అవ్వడానికి ఈ థర్మోస్టాట్ అనేది ఉంటుంది అనమాట. మధ్యలో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆటో కట్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది అంటే హీట్ మనం పెట్టుకున్న హీట్ని బట్టి అది ఆ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కట్ ఆఫ్ అనేది జరిగిద్ది అనమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక ఫీజ్ అనేది ఉంటుంది, సేఫ్టీ పర్పస్ అనమాట. మెటల్ ఫీజ్ అంటారు 10 amps. ఇది ఇక్కడ ఉంటుంది, అలాగే ప్రొటెక్షన్ కోసం ఇది. అలాగే ఇక్కడ చూడొచ్చు, అసలు ఇది ఎలా హీట్ని ఎలా తెలుసుకుంటుంది ఇది థర్మోస్టాట్ అనేది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది ఇక్కడ దీనికి బద్దిలా కనిపిస్తుంది కదా, ఇది బయోమెటాలిక్ స్టిప్ అంటారు అనమాట దీన్ని. ఇది హీట్ అయినప్పుడు వంగిద్ది అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు స్ట్రైట్గానే ఉంది అది, ఈ బద్ది అనేది. అది హీట్ అయినప్పుడు ఇలా పైకి వంగిద్ది అనమాట. వంగినప్పుడు ఇక్కడ స్విచ్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. స్విచ్ ఇది ఒకసారి అంటే ఇది కంప్లైంట్ కూడా వచ్చింది అనమాట. ఇక్కడ హీట్ అయ్యి నల్లగా అయ్యి డస్ట్ పడుతుంది కదా, ఈ కార్బన్ పట్టినప్పుడు ఒకసారి కనెక్ట్ అవ్వద్దు అనమాట. మామూలుగా ఇక్కడే సప్లై అనేది ఆగిపోయింది ఈ స్విచ్ దగ్గర. అలాంటప్పుడు మనం ఫైల్ పేపర్ ఉంటుంది కదా, మనం ఈ స్విచ్ దగ్గర ఫైల్ చేయాలన్నమాట. అంటే ఇట్లా ఫైల్ చేస్తే అక్కడ ఉన్న డస్ట్ అనేది పోయిద్ది అనమాట, కార్బన్ అనేది పోయి కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఓకే, ఈ స్విచ్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒకవేళ ఎక్కువగా కాలిపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఈ థర్మోస్టాట్ మార్చడం. ఈ రివిట్లు అనేవి బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇది ఒకసారి ఇక్కడ బ్రేక్ అవుతూ ఉంటుంది, ఇది ఊడిపోయేలాగా ఉంటుంది అనమాట. అలాంటి టైంలో మనం ఏం చేసినా ఇక పని చేయదు, అది పక్కన పడేయడం ఇక ఐరన్ బాక్స్ అనేది. ఓకే, అలాగే మనం ఫిట్ చేసి ఒకసారి చెక్ చేసి కొంచెం ఏదైనా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది చూద్దాం ప్రాక్టికల్గా. మనం ఇవి టైట్ చేసేద్దాం. ఓకే, టైట్ అయితే చేసాం కదా, ఇప్పుడు ఒకసారి చూద్దాం కంట్రోల్ అవుతుందో లేదో. అవుతుంది కదా. ఓకే, కంట్రోల్ అయితే అవుతుంది. ఇప్పుడు హీట్ కూడా అవుతుంది, ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం. ఆటోమేటిక్గా అది లైట్ హీట్ అయ్యి పొగ వస్తుంది, మీరు గమనించవచ్చు. ఇప్పుడు కంట్రోల్ అయ్యి ఆగిపోయింది ఆటోమేటిక్గా. కొంచెం హైలోకి పెడతాను, మీరు ఇక్కడ గమనించవచ్చు. హైలో పెట్టాం, మళ్ళీ ఆన్ అయింది. అది ఆటో కట్ ఆఫ్ అనేది అయింది, మళ్ళీ అయింది. ఒకసారి ఇందులో ఆన్ చేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని పైకి లేపామనుకోండి, కట్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఇంకా వీటిలో మనకి అమ్మగా కాలుతుంది కటింగ్ ప్లేయర్ కూడా, దీన్ని పట్టుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోండి లైక్ చేస్తూ ఉండండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు మీకు ఉపయోగపడే వీడియోలు అనేవి తెస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.